రాజీ, రాజమ్మ, శ్రీదేవిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవిడ గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు నవ్వుతారో ఇప్పుడు. నవ్వట్లేదా? ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ ఈ సినిమా చాలా 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 స్పెషల్, ఎందుకంటే ఆఫ్టర్ కోర్ట్ నేను ఫస్ట్ విన్న కథ బ్యాండ్ మేళం. అండ్ ఫస్ట్లీ కోర్ట్లో అంత మంచి లవ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళినా ఇప్పటికీ జాబ్లీ జాబ్లీ అని ఉన్నాను. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ బ్యాండ్ మేళం నుంచి రాజమ్మ ట్రాన్స్ఫర్మేషన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. అండ్ రాజమ్మ విల్ సర్ప్రైజ్ యూ చాలా బాగా. అండ్ ఫస్ట్ అంతా మీరు ఫుల్ నవ్వుకుంటూ ఉంటారు, బట్ లాస్ట్లో విల్ బీ క్రయింగ్. సో అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. అయ్యో ఇక్కడ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి కథని చెప్పినందుకు. అండ్ ఫస్ట్లీ టోటలీ అలా నుంచునే చెప్పారు 2.5 hours కథ కూడా అలా అయినా. అండ్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ అండ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, సేమ్ విజయ్ బుల్గానిన్ గారితో ఎప్పటి నుంచో అసలు చేయాలనుకున్నప్పుడు కోట్ వచ్చింది. అండ్ ఇప్పుడు మళ్ళీ బ్యాండ్ మేళం డబుల్. సో గ్రేట్ఫుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కోనా అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ప్రొడక్షన్లో చేయడం ఫెల్ట్ లైక్ హోమ్ అసలు. అండ్ చాలా బాగా చూసుకున్నారు. అండ్ యా, సో రోషన్తో చేయడం ఇట్స్ లైక్ చాలా చాలా బాగా అనిపించింది ఫస్ట్ కోర్ట్లోనే. తర్వాత మళ్ళీ చేయడం కొంచెం దీని తర్వాత నుంచి మిస్ అవుతానేమో, బట్ చాలా చాలా మంచి కో ఆర్టిస్ట్ నాకు రోషన్. అండ్ హీ విల్ సర్ప్రైజ్ యూ చాలా 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 బాగా. అండ్ నవ్వుకొని చచ్చిపోతారు ఇంకా మీరు, అంత బాగా సర్ప్రైజ్ చేస్తాడు. అండ్ సో March 13th రిలీజ్ అవబోతుంది. అండ్ ఇదే లాస్ట్ ఇయర్ March 14th కోర్ట్ రిలీజ్ అయింది. అండ్ మేబీ ఇది బ్యాండ్ మేళం కూడా కోర్ట్ కన్నా పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యూ విల్ లవ్ ఇట్ అండ్ ఐఎమ్ షూర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు అండ్ బిఎస్ రవి గారు. ఐఎమ్ రియలీ సారీ. నాకు అది ఒక నవ్వుతో ఎన్ని కవర్ చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి. అండ్ ఇప్పుడు మా హీరో అప్పుడు చందు, ఇప్పుడు యాదగిరి, హర్ష్ రోషన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడు స్టేజ్ ఎక్కినా చాలా కొత్తగా అనిపిస్తుంటుంది. ముందుగా కోర్ట్ అనే సినిమా నేను కొంతమంది పేర్లు చెప్పి థ్యాంక్ఫుల్ అంటే గ్రాటిట్యూడ్ నోట్ చెప్పాలనుకుంటున్నాను. నాని అన్నకి, జగ్గా అన్నకి, వాల్ పోస్ట్ అనే సంస్థకి, అండ్ ఇక్కడ కనిపించే మీ అందరికీ, మీడియా వాళ్ళకి, మీమర్స్కి, ఇక్కడ నుండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నన్ను చూస్తున్న ఆడియన్స్కి, మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. నేను ఈరోజు బ్యాండ్ మేళం అనే సినిమాలో ఒక ప్రొటాగనిస్ట్, ఒక మెయిన్ లీడ్గా ఈ స్టేజ్ మీద నించున్నానంటే మీ ఎవరు లేకపోతే నా వల్ల కాదు. నేను ఎంత కష్టపడ్డా ఏం చేసినా నా వెనకాల నా ఫ్యామిలీ, అమ్మ నాన్న, దాని తర్వాత మీ అందరి సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నించున్నాను కాదు. మీ అందరి పేర్లు నా హార్ట్లో అలా పర్మనెంట్గా ఉండిపోతాయి. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. కమింగ్ టు బ్యాండ్ మేళం, ఈ పేరు మీరు చిన్నప్పుడు వినేసే ఉంటారు, బ్యాండ్ మేళం అనే పేరు. ఈసారి ప్రతి ఒక్కరి మనసులో గట్టిగా వినపడిపోయే పేరు అయిపోద్ది బ్యాండ్ మేళం అనేది. చాలా మంచి కంటెంట్, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఫర్దర్గా మాట్లాడదాం. అండ్ ఐ వాంట్ థ్యాంక్ కోనా వెంకట్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యాకింగ్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సతీష్ అన్న మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ అన్న. అండ్ ఈరోజు ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చేసిన బాబీ గారికి అండ్ బిఎస్ రవి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా టీజర్ని, మా చిన్న గ్లిమ్స్, స్పెషల్ గ్లిమ్స్ని లాంచ్ చేసిన
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, గురూజీ గారికి చాలా చాలా థ్యాంక్స్. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఏం మాట్లాడుతున్నాను అర్థం కావట్లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. తప్పకుండా నచ్చుతుంది బ్యాండ్ మేళం. ఫర్దర్ ఈవెంట్స్ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోషన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడు మా ఆల్రౌండర్ బీవీఎస్ రవి